శాంతి. యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన యువకుడు. కేసు నమోదు చేసిన పొంగనూరు పోలీసులు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం శాంతినగర్లో కాపురం ఉంటున్న ఓ యువతిని రామసముద్రం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడని ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు తండ్రితో ఆర్థిక లావాదేవీలతో తరచూ శ్రీకాంత్ బాధితురాలు ఇంటికి వచ్చి వెళ్లేవాడని, తనను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి గర్భవతిని చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో బాధితురాలు తల్లి మాట్లాడుతూ, అతను మా ఇంటికి పోతా మా డాడీతో లావాదేవీలు పెట్టుకుంటా 4 years నుంచి పరిచయము, నన్ను లవ్ చేస్తానని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ప్రెగ్నెన్సీ చేసి ఇప్పుడు సంబంధమే లేదు నీకు నాకు అని చెప్పి మోసం చేసినాడు. మేము వచ్చి కంప్లీట్ ఇచ్చినాం, మీరే ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరుతున్నాను. మా ఇంటికి వస్తూ పోతూ లావాదేవీలు చేస్తున్నాడు సార్ మా డాడీతో. అట్లా పరిచయం అయినాడు 4 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినాడు. ఏం చేసినాడు? ప్రెగ్నెన్సీ చేసినాడు సార్. మా తల్లిదండ్రులు లేని సమయంలో మా ఇంటికి వస్తూ పోతూ నన్ను శారీరకంగా లొంగి తీసుకున్నాడు సార్. కాదు దానికి దీనికి ఏం సంబంధం లేదని చెప్పి నన్ను మోసం చేసినాడు సార్. దీనికి పరిష్కారం చూపాను. అవును సార్, మా పేరెంట్స్ తో నేను చెప్పినాను, పిలిపించి కూడా వాళ్ళు చెప్పినారు సార్. అయినా కూడా తను ఒప్పుకోలేదు సార్. నేను కాదు అని చెప్తాను. దీనికి నాకు కారణం నేను కాదు అని చెప్పి ఇప్పుడు ఇద్దరు కూడా దీనికి దానికి ఏం సంబంధం లేదు, నేను చేసుకోను అని ఎంతమందిలో అయినా చెప్తాను. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినారమ్మా? అవును సార్, ఇచ్చినాం సార్. పోలీస్ స్టేషన్ లో మేము కంప్లీట్ ఇచ్చినాం సార్. పోలీసులు ఏం చెప్పారు? ఈ రోజు FIR ఫైల్ చేసినారు సార్. కంప్లీట్ ఇస్తున్నాం. న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. నా పేరు శాంతినగర్ లో ఉన్నాము. శ్రీకాంత్ అనే అబ్బాయి చింపరపల్లి నుంచి వచ్చి ఇంటంతో కలిపి వ్యాపారం చేసేవాళ్ళు. వడ్డీకి డబ్బులు మేము తీసుకున్నాము. అంగడికి వెళ్ళని 50,000 ఇచ్చినాడు. 40,000 దాకా వడ్డీలు తిన్నాడు. అట్లా నా బిడ్డని చీటింగ్ చేసినాడు, నమ్మించి మోసం చేసి ఇప్పుడు ప్రెగ్నెన్సీ చేసి మాకు తెలీదు అనేసి చెప్తా ఉన్నాడు. మేము లేనప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చి మా పాపని చనువుగా ఉండి ఏమేమో మాట్లాడి లొంగు తీసుకున్నాడు. మేము అడిగితే లేదని చెప్పినాడు. మా ఇంటికి శారీరకంగా వస్తా పోతా అట్లా చేసినాడు సార్. పెద్ద మనుషులకి పిలిచి ఇట్లా మా 3వ నెల మా బిడ్డకి ఇట్లా మోసం చేసినావే అంటే నేను కారణం కాదు అని చెప్పినాడు. అందుకు న్యాయం చేసి ఇప్పుడు పోలీసుల దాకా పెట్టినాము, కేసు పెట్టినాము. AV9 టీవీ న్యూస్ పొంగనూరు.